హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎంత చాలా బాగున్నామండి. ఈ వీడియో ఎప్పటిదే అనుకుంటున్నారా? వరలక్ష్మి వ్రతం రోజుదండి. ఎర్లీ మార్నింగ్ 4కి అయితే లేచాను అనమాట. లేచి స్నానం అయితే తలస్నానం చేసుకున్నానండి. తర్వాత అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గ్యాస్కి అయితే మంచిగా అయితే క్లీన్ చేసుకొని ముగ్గులు అయితే పెట్టుకొని ఇంకా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నానండి. ఫస్ట్ అయితే రైస్ అయితే కడిగేసి ఇంకా ఫస్ట్ రైస్ అయితే పెట్టుకున్నానండి. తర్వాత అయితే ఇంకా మినపప్పు నానబెట్టాను. మినపప్పు అంతా కూడా మిక్సీ పట్టేసి ఇంకా గారెల కోసం అయితే ప్రిపరేషన్ చేసుకుంటున్నానండి. చూసారు కదా, చక్కగా అయితే గారెల కోసం అయితే రెడీ చేసుకున్నాను. ఇంకా ఆ రోజు అయితే నా వరలక్ష్మి మొత్తం హడావుడి మొత్తం కూడా పెట్టానండి. ఒకసారి అయితే వీడియో మొత్తం కూడా చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో వరలక్ష్మి మొత్తం ఎలా చేసుకున్నాను అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత అయితే ఇక్కడ ప్రసాదంకి ఇంకా వడపప్పు ఉంది కదండి, వడపప్పు అంతా కూడా క్లీన్ చేసేసి ఇంకా మంచిగా వాష్ చేసుకొని వడపప్పు అంతా కూడా వేసుకుంటున్నానండి. ఇంకా దీనిపైన అయితే బెల్లం కూడా పెడుతున్నాను అనమాట. మీరు ఏ ప్రసాదాలు చేశారనేది చెప్పండి ఫ్రెండ్స్. నేను చేసినవి తప్పు ఒప్పులు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా వడపప్పు, నేను చేసిన ప్రసాదాలు అయితే వడపప్పు అండి. ఇంకా అలాగే పరమాన్నం చేశాను. దాని తర్వాత ఇంకా కొమ్ము శనగలు అండి. ఇగోండి కొమ్ము శనగలు కూడా నైట్ నానబెట్టుకున్నాను కదా, కొన్ని వాయినాలకి ఇద్దామని సపరేట్ తీసేస్తున్నాను అనమాట. కొన్ని అయితే ఇంకా అలానే బెల్లం వేసేసి పెట్టేద్దామని కొన్ని అయితే అలా పెట్టేశాను. చూసారు కదా, ఇవన్నీ అయిన తర్వాత అయితే ఇంకా గుమ్మంకి అయితే నీట్గా కడిగేసుకొని పసుపు కుంకుమ పెట్టుకున్నానండి. ఇంకా వరలక్ష్మి వ్రతంకి ఇంకెక్కడైతే నేను చిన్నగా అయితే స్మాల్ డెకరేషన్ అయితే చేస్తున్నానండి. ఎలా ఉందనేది చెప్పండి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా నేను మీషోలో తీసుకున్నానండి. డెకరేషన్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి కదా. ఇంకా డెకరేషన్ అయితే అయిపోయిందండి. తర్వాత అయితే కలసం అయితే పెట్టుకున్నాను అనమాట. కలసం మీరు ఎలా పెట్టుకుంటారు ఫ్రెండ్స్? నేనైతే ఫస్ట్ రాగి చెంబులో వాటర్ తీసుకుని ఒక కాయిన్ వేసి పసుపు కుంకుమ అక్షంతలు వేసేసి అయితే ఇంకా లక్ష్మీదేవిని తలుచుకుంటూ ఇంకా దానిపైన ఒక టెంకాయ పెట్టి, టెంకాయకి అయితే బ్లౌజ్ పీస్ పెట్టి ఇంకా వెంకటేశ్వర స్వామి నామం అయితే పెట్టుకొని గాజులు, పసుపు కుంకుమ ఇంకా పసుపు గుమ్మ అయితే పెట్టి పువ్వులు పెట్టి ఇంకా తాంబూలం అయితే పెట్టేశానండి. తర్వాత లక్ష్మీదేవిని ఇంకా వెంకటేశ్వర స్వామి అమ్మవారిని ఇద్దరిని అయితే పెట్టి ఇంకా అక్కడైతే ఇంకా అమ్మవారికి చీర అయితే పెట్టుకున్నానండి. చీర, గాజులు పెట్టుకున్నాను. ఫస్ట్ మనం వరలక్ష్మి వ్రతం చేసే ముందు వినాయకుని పూజ చేసుకోవాలి కదండి. ఇంకా వినాయకుని పెట్టి పసుపు కుంకుమ పెట్టి ఇంకా వినాయకునికి అయితే పూజ చేసుకున్నాము. ఇంకా నేను చేసిన ప్రసాదాలు అయితే అండి గారెలు చేశాను, అలాగే పులిహోర, దద్దోజనం, వడపప్పు, శనగలు ఇంకా ఫ్రూట్స్ ఇంకా పరమాన్నం అండి. మొత్తం 7 రకాలు అయితే చేశాను అనమాట. ఇక్కడైతే ఇంకా ఫోన్లో అయితే 108 అండి 108 అష్టోత్తరాలు అయితే పెట్టేసుకొని పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడైతే మా వారు నాకు కంకణం కట్టారనమాట. ఇంకా నేనైతే మా వారికి కట్టాను. ఇంకా మా వదిన కూడా ఫస్ట్ టైం అండి మ్యారేజ్ అయ్యి మాతో అయితే వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు. ఇంకా అన్నయ్య డ్యూటీకి వెళ్ళాడనమాట. ఇంకా వదిన అయితే మాతో కలిసి చేసుకున్నారు. చాలా బాగా జరిగిందండి. వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది. మా వారైతే ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారండి మార్నింగ్. తర్వాత అయితే నేను 3 రోజులకు వాయనం అయితే ఇచ్చానండి. మా ఫ్రెండ్స్ చూసారు కదా, వీళ్ళిద్దరికి అయితే కాళ్ళకు పసుపు రాసి ఇంకా చందనం బొట్లు పెట్టేసి ఇంకా వాయనం అయితే ఇచ్చాను. తర్వాత మా వదినకి కూడా అండి ఇంకా మా 3 రోజులకైతే ఇచ్చాను అనమాట. మా ఇద్దరు ఫ్రెండ్స్ ఇంకా మా వదినకి 3 అయితే వాయనం అయితే ఇచ్చేసానండి. ఆశీర్వాదం తీసుకున్నాను. అలాగే మా వదిన కూడా 3 అయితే వాయనాలు అయితే ఇచ్చిందండి. ఇగోండి ఇక్కడ వీళ్ళిద్దరికి అయితే ఇచ్చారు. ఫస్ట్ నాకైతే వాయనం ఇచ్చేసిందండి మా వదిన. తర్వాత వీళ్ళిద్దరికి అయితే వాయనం ఇచ్చేసారనమాట. అందరూ కూడా మంచిగా అయితే ఆశీర్వాదం అయితే తీసుకున్నారండి. అందరికీ కూడా వన్స్ అగైన్ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ అయితే చిన్నపిల్లలకి ఇస్తే చాలా మంచిది కదండి. ఇంకా నేను మా ఫ్రెండ్ వాళ్ళ పాప వచ్చింది కదండి, శాన్వి పాపకు కూడా మంచిగా అయితే వాయనం అయితే ఇచ్చేసానండి. ఫైనల్లీ మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఎలా జరిగింది అనేది చూసేసారు కదండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి మా ఇంటి వరలక్ష్మీదేవిని అయితే ఇలా అలంకరించుకున్నాము. ఇలా గాజులు ఇంకా చారీ అయితే పెట్టుకున్నానండి. మీకు నచ్చిందా లేదా చెప్పండి ఫ్రెండ్స్. అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు.